ఈరోజు మనం మారేడు పండుతోటి పచ్చడి చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, జీలకర్ర, పసుపు, మినపప్పు, మెంతులు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వాడుకోవచ్చు, 2 కలిపి వేయచ్చు, ఇంగువ, బెల్లము, నూనె. ఏది ఎంత వాడతాము, ఏది ఎంత కావాలి అన్నది మనకి క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి, ఆర్ఎస్పీ రెసిపీస్. దాంట్లో నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను, అది చూడండి. ఫస్ట్ నేను అలాగే డాక్టర్ గారు చెప్పింది కూడా దాంట్లో ఉందండి. దీని మారేడు పండు వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటిది అన్నది డాక్టర్ నరసింహాచారి గారు క్లియర్గా చెప్పారు. మీరు ఆ మెయిన్ వీడియోలో వినండి. మీరు కాయ పగల కొట్టేసి గుజ్జు తీసేస్తాను, పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, రండి. కాయను కొట్టేసాము, లోపల నుంచి గుజ్జును తీసుకుని బయట పెట్టుకున్నాము. లోపల ఇది చేతితోటే మనం మొత్తం ప్రెస్ చేసి తీసేద్దాం, మెత్తగా చేసుకుందాం. చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. పోపు వేసి వేయడము, రండి. నూనె కాగింది. కాగానే ఏం చేసాము, మెంతులు, ఇంగువ, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసాము. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి బెల్లం వేసి వేగింది. చల్లారగానే ఏం చేద్దాం, గ్రైండ్ చేసుకుని వద్దాము. పక్కనే పల్పు రెడీగా ఉంది. గ్రైండ్ చేసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఏం చేసామండి, మనం పోపు వేసాం కదా, దాన్ని ఒక రవ్వ చింతపండు గుజ్జు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం పోపు వేసిన నూనెలోనే గుజ్జుని వేసాం. గుజ్జుని కొద్దిగా వేడి తగిలించి దాని పైనుంచి పోపు వేసుకొని కలిపేసుకున్నాం. పచ్చడి అయిపోయిందండి, దింపుకోవడమే. ఇది మనకి పూర్తయినటువంటి మారేడు పండు పచ్చడి. దీని తర్వాత నేను పెరుగు పచ్చడి చేస్తాను. ఇది మీరు ట్రై చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పెరుగు పచ్చడితో కలుద్దామండి.